స్పందన శ్రవణ సంచిక. కథ బాల్యం. రచన డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ. పట్టించువారు డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ. రింగ్ రింగ్. హలో. ఫోన్ మోగిన శబ్దానికి పరిగెత్తుకుంటూ వచ్చింది హాసిని. హలో అనగానే కమ్మగా అమ్మ గొంతు వినబడింది. హలో అమ్మా, బాగున్నావా అనగానే, హాసిని ఎలా ఉన్నావురా అంటూ అమ్మ ఆప్యాయంగా పలకరించింది. ఒక్కసారి కళ్ళలో నీళ్లు ఊపికాయి. అమాంతం గొంతులో బాధ కనపడకుండా, ఏంటి విశేషాలు, ఎప్పుడొస్తావు ఇక్కడికి అని అడిగింది. అది చెప్పడానికేనే ఫోన్ చేశా హాసిని. అవునా అవునా ఎప్పుడు వస్తున్నావు? ఆత్రం ఆపుకోలేక అడిగింది హాసిని. చాలా రోజులైంది కదే మిమ్మల్ని అందరినీ చూసి. పిల్లలు ఒకటే జ్ఞాపకం వస్తున్నారు, అందుకే ఒక వారంలో వస్తున్నాను. అసలు చెప్పకుండా వద్దామనుకున్నా, కానీ నీకు ఆఫీసు, అల్లుడి గారికి ఆఫీసు ఉంటాయి కదా, మమ్మల్ని పిలుచుకు వెళ్ళే వాళ్ళు ఉండరు కదా, అందుకే నాన్న ముందే చెప్పమంటే ఇదిగో ఇలా చెప్తున్నా అంది నవ్వుతూ అమ్మ. సర్లే అమ్మ, సడన్ విజిట్లు ఈ మహానగరాల్లో చెల్లుతాయా? పేక మేడల్లాంటి ఇల్లు, గుడుగుడు గుంజాల్లాంటి బతుకులు, అంతకంటే ఏముంటాయి? సర్లేవే, పిల్లలకు సర్ప్రైజ్గా ఉంచు సరేనా? ఇక ఉంటా అంటూ అమ్మ ఫోన్ పెట్టేసింది. ఇక నా హడావిడి చూడాలి. మొత్తం వారం లోపల అన్ని సామాన్లు తెచ్చుకోవాలి, ఇల్లంతా సర్దుకోవాలి. వీలైతే ఆఫీస్ నుంచి కనీసం 2 రోజులైనా లీవ్ తీసుకోవాలి. ఇలా హాసిని ఆలోచనలు ఆకాశంలో తేలిపోతున్నాయి. భర్తకు చెప్పేసింది, పిల్లలకు చెప్పకుండా సర్ప్రైజ్ కోసం వారిని ఊరిస్తోంది. పిల్లలు వాసిని లాసిని ఇద్దరూ కూడా ఒకటే ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు, ఏం సర్ప్రైజ్ అని. నిమిషానికి వచ్చి కొత్త బట్టలు కొంటున్నావా అని, హాలిడేస్కి వెళ్తున్నామా అని, అమ్మమ్మ ఊరు వెళ్తున్నామా అని ఒకటే అడగటం. అన్నింటికీ హాసిని సర్ప్రైజ్ అనే బదులు ఇవ్వడం. వారం రోజులు ఇదే జరిగింది. అమ్మ వచ్చే రోజు రానే వచ్చింది. అమ్మా నాన్న ఇంటికి వచ్చారు. ఏమే పిల్లలేరే అని రాగానే అడిగారు. స్కూల్కి వెళ్ళారమ్మా, ఇవాళ క్లాస్ టెస్ట్ ఉంది అని హాసిని చెప్పింది. వెంటనే అమ్మ, ఏంటోనే పట్టుమని 10 ఏళ్ళు లేవు కవలలకి, క్లాస్ టెస్టులా? మా కాలంలో చక్కగా బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళం, ఈ వయసులో బొమ్మరిల్లు కట్టుకునేవాళ్ళం. హాసిని, నీకు జ్ఞాపకం ఉందా? నీ చేత కూడా ఒకసారి బొమ్మల పెళ్లి చేయించాను. లేకేనమ్మా, చక్కగా జ్ఞాపకం ఉంది అంటూ పనుల్లో పడిపోయింది హాసిని. సాయంకాలం పిల్లలు రాగానే నెమ్మదిగా గదిలోకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ అని చూపించింది హాసిని. పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఎగిరి గంతేశారు, అమ్మమ్మ, తాతయ్య అంటూ. అమ్మమ్మ ఊరు వెళ్తున్నామని అడిగా కదా, స్మాల్ డిఫరెన్స్, అంతే అంతే. అమ్మమ్మ వాళ్ళే ఇక్కడికి వచ్చేదే సర్ప్రైజ్, బాగుంది అంటూ వారిని తెగ పలకరించేస్తున్నారు. 3 ఏళ్ళు చూడకుండా ఉన్నందువల్ల అనుకుంటా, ఎవరు పిల్లలో ఎవరు పెద్దవాళ్ళో తెలియకుండా నేను భోజనాలు పెట్టే వరకు ఆడుకున్నారు. వాళ్ళిద్దరూ పడుకున్నాక అమ్మ వచ్చి చెప్పింది, హాసిని ఒక్కసారి వీళ్ళిద్దరి చేత కూడా బొమ్మల పెళ్ళి చేయిద్దామే అని. బొమ్మల పెళ్ళ? అమ్మ, వాళ్ళకి స్కూలు ఉంది, రోజు టెస్ట్ ఉంటుంది, ఏ రోజు మానటానికి లేదు అనగానే అమ్మంది, పోతే పోయింది లేవే, మేము ఉండే వారం రోజులు వాళ్ళు మాతోనే ఉంటారు. పొద్దున స్కూల్కి వెళ్ళిరాని, మధ్యాహ్నం నుంచి ఏదో ఒక ఆట ఆడిస్తానుగా అంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి అమ్మ కాఫీ పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి మొత్తం ఫ్లాట్స్ని పరీక్షిస్తోంది. మీ ఫ్లాట్లో ఎక్కడ ఒక్క పార్క్ లేదేంటే అని అమ్మ బాల్కనీలోంచి కిందకి చూస్తూ అడిగింది. ఏ కాలంలో ఉన్నావమ్మా? ఇప్పుడు పార్కులు ఫ్లాట్లలో లేవు, అదంతా నా కాలం కదమ్మా. ఈ కాలం వీళ్ళను పార్కుకి తీసుకెళ్ళాలంటే 1 గంట ప్రయాణం చేసి కారులో తీసుకెళ్ళాలి, అక్కడ టైమింగ్స్ ప్రకారం ఆడిపించాలి. అంత టైం ఎక్కడ మాకు, అందుకే ఇయర్లీ వన్స్ టూర్లు వేసుకుంటున్నాం. ఏం ఆడుకున్నా ఇంట్లోనే ఆడుకోవాలి, అయినా వాళ్ళకి టైం ఎక్కడ? యోగా, స్విమ్మింగ్, టాక్వాండో, సింగింగ్ క్లాస్, డ్యాన్స్, ఇలా రోజుకొకటి ఉంటూనే ఉంటాయి. స్కూల్ అవ్వగానే ట్యూషన్ అవ్వగానే ఏదో ఒక క్లాస్. నవ్వుతూ, నాకంటే వాళ్ళే బిజీ అమ్మ,
ఒక్కోసారి బాధగా ఉంటుంది కానీ తప్పట్లేదు అంది హాసిని. వెంటనే అమ్మ కుర్చీలో కూర్చుంటూ, హాసిని ఒకటి చెప్పనా? తప్పించుకుంటే అన్నీ తప్పుతాయి, తప్పట్లేదు అనుకుంటేనే తప్పవు. పోటీ ప్రపంచమే కాదనలేదు. బాల్యం పోతే మళ్ళీ తిరిగి రాదే. అప్పుడు ఆడాల్సిన ఆటలు అప్పుడే ఆడాలి. హాయిగా బాధ్యతలు లేకుండా ఉండేది ఆ వయసులోనే కదా. నువ్వు చెప్పినవన్నీ మంచి పనులే కాదన్ను. కానీ బుద్ధి వికసించాలంటే ఆ మెదటికి విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలి అంటే పిల్లలు హాయిగా ఆడుకుని అలసిపోయి పడుకోవాలి. అప్పుడే కదే మరుసటి రోజు ఉత్సాహంగా లేస్తారు. వాళ్ళకి కూడా రేపు యోగా క్లాసు, ఎల్లుండి డాన్స్ క్లాసు, హోంవర్క్, బాబోయ్ ఇది చేసేయాలి, అది చేసేయాలి. ఇవే తిరిగితే మెదడులో కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? ఒక్కసారి ఆలోచించావా? పోతే పోయింది. ఒక్క వారం రోజులు మాతో పాటు గ్రామానికి పంపించేయి. ఎన్నో ఊర్లు చూడుతున్నారు. డిస్నీ ల్యాండ్లని అవి చూస్తున్నారు. ఒకసారి మా విలేజ్ ల్యాండ్ రుచి కూడా చూపించు. నేనున్నానుగా. అన్ని రకాల ఆటలు ఆడించేస్తా అనంగానే ఒక్క నిమిషం అమ్మని అమాంతంగా కౌగలించుకుంది హాసిని. అలాగేనమ్మా, చక్కగా తీసుకెళ్ళు. పోతే పోయాయి స్కూల్. వాళ్ళకి నేను సమాధానం చెప్తా, సరేనా? నువ్వెప్పుడు బెస్ట్ అమ్మా. ఈ 3 ఏళ్ళు నిన్ను చూడకుండా ఎంత మదనపడ్డానో. నీ మాటలు వినంగానే తేలికైపోయింది మనసు అంటూ అమ్మ ఒడిలో ఒదిగిపోయింది హాసిని. అంతే. వారం ఉంటాను అమ్మమ్మ 4 రోజుల్లోనే వారం అంతే వారం ఉంటాను అన్న అమ్మమ్మ 4 రోజుల్లోనే పిల్లలిద్దరిని తీసుకుని తన ఊరు వెళ్ళిపోయింది. ఊర్లో దిగంగానే దారి పొడవునా చెట్లను, పొలాలను, ఆవులను, గేదెలను, మేకలను చూస్తూ తెగ ఆనందపడిపోయారు పిల్లలు. ఇద్దరు ఇంటికి రాగానే మంచిగా ఆవకాయ కలిపి గడ్డ పెరుగు, మీగడ నంచి ముద్దలు తినిపించింది విమల. మరుసటి రోజు నుంచి ఒక్కటే ఆటలు. చుట్టుపక్కల పిల్లలందరూ చేరారు. అందరినీ కూర్చోబెట్టి విమల బొమ్మల పెళ్లి బ్రహ్మాండంగా పందిరి వేసి చేయించింది. అది చూసి పిల్లలిద్దరు చాలా ఆనందపడ్డారు. రామారావు కూడా భార్యకి సాయంగా ఉంటూ పిల్లలిద్దరితో కర్ర, బిల్ల, గోళీలు ఆడుకున్నారు. ఉన్న వారం రోజులు పక్కింటి పిల్లలు వచ్చి తొక్కుడు బిళ్ళ, వీరి వీరి గుమ్మడి పండు ఇంకా చాలా ఆటలు వీళ్ళిద్దరికీ నేర్పేశారు. అంతేకాకుండా పిల్లలంతా పెరట్లో ఉన్న మామిడి చెట్టుకు ఊయలు కట్టుకుని ఊగేశారు. పక్కింటికి వెళ్ళాలంటే గోడలు దూకటం అవి నేర్పేశారు. ఇంకేముంది, కవలలు ఇద్దరు రోజు పూర్తిగా ఆడుకోవడం, 3 పూటల అమ్మమ్మ చేతి వంటలు తినడం, అలసిపోవడం, చక్కగా నిద్రపోవడం చేశారు. వారం ఎలా గడిచిందో వాళ్ళిద్దరికీ తెలియలేదు. వారం అవ్వంగానే ఒక్కరోజు లీవ్ తీసుకుని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళని చూడంగానే వీళ్ళ మొహాలు మాడిపోయాయి. అప్పుడే 1 వీక్ అయిపోయిందా అని హాసిని అడిగింది. హాసిని ఆశ్చర్యంగా, అదేంటే నే రాగానే కనీసం వెల్కమ్ చెప్పకుండా వారమైందా అని బొంగమూతి పెట్టావు అని గలగలా నవ్వింది. అవునమ్మా, ఇక్కడ చాలా బాగుంది. ఎంత బాగా ఆడుకుంటున్నామో. స్నేక్ అండ్ లీడరు, లూడో మాత్రమే కదమ్మా ఆటలు. బోల్డు ఆటలున్నాయి తెలుసా? ఎన్ని ఆటలు ఆడామో కదా వాసిని అంది. అవునమ్మా, ఇల్లంతా పందిరేసి బొమ్మల పెళ్లి చేశాము. ఎన్ని కౌస్ని, బఫలోస్ని చూశానో నీకు తెలుసా? ఇలా రా చూపిస్తా. నైబర్స్ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ ఫోన్ చేయక్కర్లేదమ్మా. గేట్ నుంచి వెళ్ళక్కర్లేదు. ఇదిగో ఇలా వాల్ దూకేస్తే చాలు అంది పక్కపక్క నవ్వుతూ. దూకేటప్పుడు ఒకంత బెరుగ్గా అనిపించిన హాసినికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారి మదిలో మెదిలాయి. చిరునవ్వుతో అమ్మకి థ్యాంక్స్ చెప్పింది మనసులోనే. సరే పిల్లలు, అలా అయితే ఇక అప్పుడప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చేద్దాం, సరేనా అంది. హుర్రే అని ఎగిరారు పిల్లలు. అందరూ చక్కగా భోజనాలు చేసి పిల్లలతో పాటు ఊరంతా తిరిగి పొలాలన్నీ చూసి దొంగ మామిడికాయలు తిని సాయంకాలానికి ఇల్లు చేరారు. ఆ రోజు రాత్రి చాలా కాలం తర్వాత ఒళ్ళు తెలియకుండా పడుకుంది హాసిని. పొద్దున్నే ఫ్రెష్గా లేచి అమ్మ ఇచ్చిన చిక్కటి ఆవుపాల కాఫీ తాగి మధ్యాహ్నం శుభ్రంగా పిండి వంటలతో భోజనం చేసి ఊరికి బయలుదేరారు. సరే పిల్లలు, ఇప్పుడు ఇక మనం వెళ్ళాలి అనేసరికి మొహాలు మాడిపోయాయి పిల్లలకి. వెంటనే విమల, బాధపడకుండా రా పిల్లలు, మళ్ళీ సెలవులు రాగానే వచ్చేయండి. ఏం చక్కా మళ్ళీ బోల్డ్ ఆటలు ఆడుకుందాం. ఈసారి మరిన్ని కొత్త ఆటలు ఆడుకుందాం, సరేనా అంది. ఓకే అమ్మమ్మ అని ఇద్దరు ఉత్సాహంగా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ టాటాలు చెప్పి
మళ్ళీ హాలిడేస్లో వస్తామని చెప్పి కొత్త ఆటలు ఆడుకుందామని చెప్పి బయలుదేరారు. ఇన్నేళ్ళగా మనసులో ఉండే ఒక చిన్న బాధ ఏదో అలా మనసు దాటిపోయినట్టు అనిపించింది హాసినికి. అన్ని హంగులు ఏర్పరిచినప్పటికీ పిల్లలకి ఏదో తక్కువ చేస్తున్నాం అనే బాధ ఉండేది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది హాసినికి. మరింత ఉత్సాహంతో హాసిని, లాసిని, వాసిని ముగ్గురు హాలిడేస్ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ మరింత ఉత్సాహంగా తమ పనుల్లో ముందంజలో ఉంటున్నారు. ధన్యవాదాలు.